ఓం శ్రీ మాత్రే నమః. నేను ఇది పోయిన సంవత్సరం శ్రావణ శుక్రవారం చేసుకున్న పూజ రోజువి. పూజ అంతా అయిపోయాక కొన్ని రెక్కలు ఉన్నాయి, విడి రెక్కలు తుంచకుండా అవే ఉన్నాయి, తునిగిపోయి అలాగా విడిపోయి. అవన్నీ ఎందుకో అమ్మకి ఇలా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎంత బాగుందో, చిన్న పిల్లలకి భోగి పళ్ళు వేసుకొని ఎంత మురిసిపోతామో, నాకు అమ్మకు అలా ఏదన్నా చేసుకుంటే అంత ఆనందం. నాకు బాగుంటుంది, నా మనసుకి చాలా హాయిగా ఉంటుంది, సంతోషంగా. కానీ ఇంకో పక్క బాధ, ఇంకా అమ్మ వెళ్ళిపోతుంది. చిన్ని బాల త్రిపుర సుందరీదేవి ఇంట్లో వచ్చి కూర్చున్నట్టే కనిపిస్తుంది. చిట్టి తల్లి బాగుంది కదా, నాకు చాలా బాగుంది. అసలు అమ్మవారు వచ్చి అలా కూర్చుందా అన్నట్టు అనిపించింది. ఎంత సంతోషం అనిపించిందో. తెల్లవారుజామున 3కి 3:30కి లేసిపోయి ఇంకా కల్లాపు జల్లుకొని ముగ్గులు వేసేసుకొని చక్కగా నీట్గా తడిగుడ్డ పెట్టేసుకుంటా. అదంతా మా ఇల్లు గచ్చు, నేల కాదు. అమ్మవారిని ఇంకా అలా చూసుకుంటూ ఉంటా అనమాట. అన్నీ ఉంచుకుందా, ఏమైనా పడేసుకుందా, మళ్ళీ ఏమైనా సరి చేసుకోవాలా. తర్వాత పూజ రోజు నేను కలశం పెట్టుకుంటాను. బాగుంది కదా.